పరిమళ మా పెద్దమ్మాయి డాక్టర్ గారు చెప్పారు, బెంగళూరు హాస్పిటల్లో, విక్టోరియా హాస్పిటల్లో మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు మేడం, మీ గర్భసంచి చాలా చిన్నగా ఉంది అని చెప్పినప్పుడు మరి చాలా బాధగా ఇంటికి వచ్చాము. వెనుకొండ మాకు బెంగళూరు కొంచెం దగ్గరే. అప్పుడు మా ఆయన దైవ సేవకుడు ప్రార్థన చేశారు, ప్రభువా హైదరాబాద్ వదిలేయమంటే వదిలేశాను, బంధువులను వదిలేయమంటే వదిలేశాను, మా పచ్చగా కలకల్లాడే ప్రాంతమైన ఏలూరు వదిలేసి నువ్వు అనంతపురం జిల్లాకు వెళ్ళి సేవ చేయమని చెప్పారు. నేను వచ్చాను. ఇక్కడ చూస్తే బీడు భూములు, పంటలు లేవు, వర్షాలు లేవు. ఇటువంటి చోటుకి నన్ను నడిపించావు. కనీసం పిల్లలు కూడా లేకుండా చేస్తారా? నా సేవ వారు చూసుకుంటారు ప్రభువా అని నేను ఆయన ఇద్దరం కలిసి భారంగా ప్రార్థన చేసిన తర్వాత ఆశ్చర్యరీతిగా 7 సంవత్సరాల తర్వాత పరిమళ, ఆమె పేరు మేరీ రూత్ పరిమళ, ప్రార్థనాపూర్వకంగా పుట్టిన బిడ్డ. తండ్రి ఆమెను చాలా ప్రేమించాడు. ఆయన సేవకి వెళితే ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చే వరకు వీళ్ళిద్దరు, నాకు ఇంకో అమ్మాయి కూడా ఉంది, వీళ్ళిద్దరు అన్నం తినేవాళ్ళు కాదు. నాన్న రావాలని ఎంత 11 గంటలైనా అలాగే ఎదురు చూసేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాతే నలుగురం కూర్చొని భోంచేసేవాళ్ళము. మాకు లోకం ఏమంటే 2 బిడ్డలు, మేము లోకం. ఆయన బాగా ప్రార్థనా పరుడు. ఎప్పుడు ఆయన కళ్ళలో కన్నీరు ఉండేది. ఆత్మల కొరకు ప్రసవేదన పడుతూ విజ్ఞాపన చేసేవారు. ఆయన సేవలో సుమారు 30 మంది సేవకులైనారు. ఆ బీడు భూమిలో 30 మంది సేవకులైనారు. వాళ్ళ సంఘాలు కట్టుకున్నారు, మందిరాలు కట్టుకున్నారు. ఆ బీడు భూమిలో అరాళమయమైనటువంటి రాయలసీమలో దాదాపు 500 ఆత్మలను సంపాదించారు ఆయన. 500 ఆత్మలు ఉన్నాయి. 35 మంది సేవకులు ఉన్నారు. కొంతమంది సంపూర్ణ సేవకులు, కొంతమంది ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నారు. ఆయన చనిపోయినప్పుడు విపరీతమైన మనుషులు వచ్చేసారు. ఆయన మరి హార్ట్ అటాక్లో పోయినారు. ఆయన ఎలాంటి ప్రార్థన చేసేవాళ్ళు 2 బిడ్డలకు అదే నేర్పించారు. కన్నీరు ప్రార్థన. మరి ఎప్పుడు ప్రార్థన చేసినా కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది.